కేవలం ఒక నీళ్లను, ఒక పానీయాన్ని వదిలేయటం మాత్రమే కాదు, అది ఒక ఆరోగ్యకరమైనటువంటి గౌరవప్రదమైన జీవితానికి పునాది వేసుకోవటం లాంటిది. ఇక చివరిగా మద్యం మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి మనం ఇప్పటివరకు చూసాం. నమాజ్ స్వీకరణ గురించి, ఈమాన్లో విశ్వాసంలో సమస్యలు వస్తాయని మనం చూడటం జరిగింది. అంతేకాకుండా మద్యం కేవలం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక జాడ్యమని, 10 మందిపై అల్లా శపించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఇంతకుముందు ఈ యొక్క హదీస్ని మనం ఈనాడు ప్రసంగంలో మొదట్లో చెప్పుకోవడం జరిగింది. ఆ 10 మంది ఎవరు? మద్యం తయారు చేసేవారు, మద్యం చేయించుకునేవాడు, మద్యం తాగేవాడు, మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, ఎవరి కోసం మోయబడుతుందో ఆ యొక్క వ్యక్తి, దాని తర్వాత వడ్డించి అంటే సప్లై చేసేవాడు, అమ్మేవాడు, దాని ద్వారా వచ్చే లాభాన్ని తినేవాడు, కొనేవాడు, ఎవరి కోసమైతే కొనబడుతుందో ఆ యొక్క వ్యక్తి, వీరందరికీ కూడా అల్లా శపించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతూ ఉంది. మత్తులో ఉన్న వ్యక్తికి చాలా కొన్ని మనం కేసుల్లో చూస్తూ ఉన్నాం, ఈనాడు వార్తల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో. మత్తులో ఉన్నప్పుడు తల్లి, సోదరి లేదా పరాయి స్త్రీ అనే విచక్షణ ఉండదు. సమాజంలో జరిగే అగత్యాయాలలో, అనేక రకాల క్రైమ్స్లలో మెజారిటీ మత్తు పదార్థాల వల్లే జరుగుతున్నాయని మనం ఈనాడు గమనిస్తూనే ఉన్నాం. ఇస్లామిక్ న్యాయశాస్త్రం ప్రకారం ఇస్లాం 5 ప్రధానమైన విలువలను రక్షణ కోసం పనిచేస్తూ ఉంది. ఇస్లాంలో దేవుని యొక్క చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం మద్యం ఈ యొక్క 5ంటిని కూడా నాశనం చేస్తుంది. ధర్మాన్ని, లైఫ్ని, అక్లాక్ని, అదేవిధంగా ఫ్యామిలీని, అదేవిధంగా మన యొక్క ధనాన్ని, ఇవన్నీ కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ దైవ స్మరణను మర్చిపోయేలా చేస్తుంది ఈ యొక్క మద్యం. కాలేయ వ్యాధులు, క్యాన్సర్ మరియు రోడ్డు ప్రమాదాలు ఇలాంటి అనేక సమస్యలకు కారణమవుతుంది. మనిషిని జంతువు కంటే హీనంగా చేస్తుంది కొన్ని సందర్భాలలో. పిల్లల యొక్క భవిష్యత్తును, కుటుంబ గౌరవాన్ని చాలాసార్లు మంటగొలుపుతుంది ఈ యొక్క మద్యం. కష్టపడి సంపాదించిన సంపదను విషం కోసం ఖర్చు పెట్టేటట్టు చేస్తుంది. అది సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా. మరి ఖురాన్లో దీన్ని 3 రకాలుగా దీన్ని నిర్మూలించడం జరిగింది అని మొదట్లో ఖురాన్ అవతరించేటప్పుడు దీంట్లో లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది